ఈ మధ్య న్యూస్‌లో వింటున్నాం గదండీ! యూపీఐ చార్జెస్ గూడా యూపీఐ మీద గూడా చార్జెస్ వేయబోతున్నారు. ఎండీఆర్ చార్జెస్ అంటారు వీటిని. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని. ఇప్పుడు ఇప్పుడు ఇది క్రెడిట్ కార్డ్ మీద ఉంది. అంటే మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ జేస్తే మీకేం చార్జెస్ పడవు. ఎవరైతే షాపోళ్ళు ఉంటారో వాళ్ళకు 2% కట్టి వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడతాయండి. అంటే మీరు రూ. 100 పే చేస్తే వాళ్ళకు రూ. 98 ఎళ్తాయి. మధ్యల ఈ కార్డ్ ప్రాసెసింగ్ వాళ్ళకు ఇన్‌కమ్ అన్నట్టు ఈ రూ. 2. సో, ఇలాంటిదే తీసుకురాబోతున్నారన్నట్టు. యూపీఐ కూడా. కానీ ఇది తీసుకొస్తే ఇదేమి షాప్ ఓనర్స్ ఏం భరించరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను. సీటీసీ ఉంది గదా! సీటీసీలో గనుక మీరు ఈ కార్డ్ పేమెంట్ చేస్తా అంటే 2% ఎక్స్‌ట్రా అని అంటారన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు పడే ఖర్చును మన మీద ఏస్తారన్నట్టు. ఇప్పుడు యూపీఐ చేస్తే గూడా సేమ్. షాప్ ఓనర్స్ మన మీదనే ఈ 1%, 2% మన మీదనే ఏస్తారు. మనమే ఎక్స్‌ట్రా కట్టాలి. ఇది మన మీదనే పడతది అల్టిమేట్‌గా. కానీ నా దృష్టిలో ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకు మంచిదంటే కార్డ్‌తోని పేమెంట్ చేసినా ఎక్స్‌ట్రా ఖర్చయితుంది. యూపీఐతోని చేస్తే కూడా ఎక్స్‌ట్రా ఖర్చయితేనే ఏం చేస్తాం? క్యాష్‌లో పే చేస్తాం. ఈ క్యాష్‌లో పే చేయడం వల్ల ప్లస్ ఏంటిదంటే, మనం 100నో, 500 ఖర్చు పెడితే, అమ్మ! ఇంతయితుంది ఖర్చు. రిటర్న్ ఏమొస్తలేదు అని చెప్పి, మనం అది ఫీల్ అయితాం. పెయిన్ పాయింట్ అంటారు దాన్ని. స్పెండింగ్ పెయిన్ పాయింట్. దానివల్ల ఏం చేస్తామంటే, మనం ఓవర్ స్పెండ్ చేయం. అవసరమైన వాటికి ఖర్చు చేస్తాం. అనవసరమైన వాటికి ఖర్చు తగ్గిస్తాం అన్నట్టు. ఈ క్రెడిట్ కార్డ్‌ల, యూపీఐల ఇది అర్థం కాదు. దానివల్లనే మనం తెలవకుండా ఓవర్ స్పెండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. మీరు ఒక 1 మంత్ మొత్తము క్యాష్ మాత్రమే వాడండి. యూపీఐ కార్డ్ ఏది వాడకండి. మీకు తెలవకుండానే మీ ఖర్చులు తగ్గిపోతాయి. సో, ఇప్పుడు గవర్నమెంట్ గనుక ఇది తీసుకొస్తే యూపీఐ మీద కూడా చార్జెస్ వేస్తే మనం కట్టకపోయినా అది అల్టిమేట్‌గా మన మీదనే పడతది. ఒకవేళ పడ్డా కూడా మనకే సేవింగ్స్ పెరుగుతాయి. ఈ పిచ్చి పిచ్చి లోన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. క్రెడిట్ కార్డ్‌ల యూసేజ్ కూడా తగ్గిపోతది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.